మిడిల్ ఈస్ట్ లో ఉండే కంట్రీస్ లో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ భూమి మీద ఉన్న లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. 150 ఇయర్స్ క్రితం బ్రతకడానికి కష్టంగా, కనీసం తాగడానికి నీరు కూడా దొరకని దేశాలవి. కానీ ఆయిల్ రిజర్వ్స్ ఒక్కటి ఆ దేశాల రూపురేఖల్నే మార్చేసింది. ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా ఎందుకని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి? ఈ కథ దాదాపు 10 కోట్ల సంవత్సరాల క్రితం మొదలైంది. ఈ అరబ్ కంట్రీస్ ప్రాంతాలు అప్పట్లో ఎడారులు కాదు. ఇది చిన్న సముద్రాలతో, మైక్రో ప్లాంక్టన్ లైఫ్ తో, అంటే చాలా చిన్న క్రిమి కీటకాలతో, కోరల్ రీఫ్స్ తో, సముద్రంలో లక్షల కోట్ల జంతువులతో ఉండేది. చనిపోయిన ఆ జీవులన్నీ సీబెడ్ అంటే సముద్ర మట్టంలో కలిసిపోయాయి. లక్షల సంవత్సరాల కాలంలో సీబెడ్ పైన లేయర్స్ అన్ని థిక్గా ఫామ్ అయ్యి ఈ ఫాజిల్స్ అన్నింటినీ ఇంకా లోపల లేయర్స్ కి తెచ్చేశాయి. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే నేల లోపల ఉన్న హీట్ అండ్ ప్రెషర్ కారణంగా ఇన్ని లక్షల సంవత్సరాల కాలంలో ఆ ఫాజిల్స్ అన్ని క్రూడ్ ఆయిల్ గా మారాయి అనుకుంటారు. అది నిజమే, కానీ క్రూడ్ ఆయిల్ ఫార్మింగ్ కి ఇంకా చాలా కారణాలున్నాయి. ఇండియా, ఆఫ్రికా ఇంకా చాలా చోట్ల ఎందుకు క్రూడ్ ఆయిల్ లేదు? ఎక్కువగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఎందుకుంది? దానికి కారణం అరబ్ లో ఉండే రాక్స్ అండ్ స్టేబుల్ కండిషన్స్. సాధారణంగా ఇలా క్రూడ్ ఆయిల్ ఫామ్ అవ్వాలంటే 3 టైప్ రాక్స్ కావాలి. ఒకటి సోర్స్ రాక్, ఇది చనిపోయిన యానిమల్స్ యొక్క ఫాజిల్స్ ఉండే రాక్. ఈ రాక్ ఆల్మోస్ట్ 70% కన్నా ఎక్కువ ఫాజిల్స్ తోనే నిండి ఉండాలి. తర్వాత రిజర్వాయర్ రాక్, ఫాజిల్స్ అన్ని క్రూడ్ ఆయిల్ లాగా మారాక ఈ రిజర్వాయర్ రాక్ ఆయిల్ ని హోల్డ్ చేసేలాగా ఉండాలి. వీటికి శాండ్ స్టోన్ అండ్ లైమ్ స్టోన్ రాక్స్ అయితే పర్ఫెక్ట్. ఇక లాస్ట్ కి క్యాప్ రాక్, ఇది ఎంటైర్ ఆయిల్ రిజర్వాయర్ ని సీల్ చేసే రాక్. సాధారణంగా క్యాప్ రాక్స్ సాల్ట్ లేదా షేల్ లేయర్ రాక్స్ తో ఉంటాయి. ఆ కాలంలో అరబ్ లో టేతిస్ సీ ఉండేది, కాబట్టి ఆ ప్రాంతం అండర్ గ్రౌండ్ అంతా సాల్ట్ లేయర్స్ తో క్యాప్ రాక్ తో నిండి ఉండేది. ఇది ఆయిల్ ఫార్మేషన్ కి, స్టోరేజ్ కి చాలా అడ్వాంటేజ్. ఒకవేళ ఈ రాక్స్ లేకపోతే ఆయిల్ స్టేబుల్ గా ఉండకుండా లీక్ అవ్వడం, లేదా ఆయిల్ పూర్తిగా ఫామ్ అవ్వకుండానే ఆ మెటీరియల్ లీక్ అయ్యి వేస్ట్ అవ్వడం జరిగేవి. ఇలా ఈ రేర్ కాంబినేషన్ తో ఇన్ని ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు ఇన్ని లక్షల సంవత్సరాలలో ఆయిల్ ట్రాప్ అయ్యి లీక్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ఫామ్ అయింది. అండ్ మెయిన్ గా హీట్ అండ్ ప్రెషర్ ఆయిల్ ఫామ్ అయ్యే ప్లేస్ లో పర్ఫెక్ట్ గా ఉండాలి. హీట్ ఎక్కువ అయితే ఆయిల్ కాస్త గ్యాస్ గా మారుతుంది. ప్రెషర్ లేకపోతే అసలు ఆయిలే ఫామ్ అవ్వదు. అరబ్ ప్రాంతం అండర్ గ్రౌండ్ రాక్స్ లో 60 to 120 డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది. ఇది ఆయిల్ ఫార్మేషన్ కి పర్ఫెక్ట్. ఇలాంటి పర్ఫెక్ట్ కండిషన్స్ ఎర్త్ పైన అన్ని చోట్ల ఉండవు. కొన్ని ప్రాంతాల్లో రిజర్వాయర్ రాకున్నా దాన్ని సీల్ చేసే క్యాప్ రాక్ లేకపోవడం వల్ల ఆయిల్ స్టేబుల్ గా ఉండదు. ఇంకొన్ని చోట్ల ప్లేట్ టెక్టానిక్స్ యాక్టివిటీ వల్ల ఫామ్ అయిన ఆయిల్ వృధా అయిపోతుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. మన ఎర్త్ ఔటర్ లేయర్ అనేది ఈ విధంగా వివిధ భాగాలతో ఉంటుంది. వీటిని ప్లేట్ టెక్టానిక్స్ అని అంటారు. ఇవి ఎవ్రీ ఇయర్ 1 సెంటీమీటర్ టు 12 సెంటీమీటర్స్ వరకు మూవ్ అవుతాయి. అలా ఇవి నిరంతరం చాలా స్లోగా మూవ్ అవుతూనే ఉంటాయి. 2 టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్లే ఎర్త్ క్వేక్ వస్తాయి. ఆయిల్ ఉన్న ప్రాంతంలో ఈ మూవ్మెంట్ అండ్ ఎర్త్ క్వేక్ వల్ల ఆయిల్ లీక్ అవ్వడం లేదా డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతాయి. ఒకవేళ ఆయిల్ ఫార్మేషన్ కి దగ్గరలో వాల్కెనో యాక్టివిటీ జరిగితే ఆ ఆయిల్ అంతా బర్న్ అయిపోతుంది. అండ్ ఎక్కువ మోతాదులో ఆక్సిజన్ తగిలిన ఆయిల్ బర్న్ అవుతుంది. ఇలాంటి అన్ని రీజన్స్ వల్ల ఇండియా, జపాన్, సౌత్ అమెరికా ఇంకా చాలా ప్లేసెస్ లో ఆయిల్ ఫామ్ అవ్వలేదు. అండ్ ఇన్ కేస్ ఫామ్ అయినా అది ఇన్ని లక్షల సంవత్సరాలలో వేస్ట్ అయిపోయి ఉంటుంది. కానీ మిరాకిల్ గా అరేబియన్ ప్లేట్ మాత్రం ఇన్ని లక్షల సంవత్సరాలలో స్టేబుల్ గానే ఉంది. ఎటువంటి లార్జ్ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనో యాక్టివిటీ జరగలేదు. అయితే కోట్ల సంవత్సరాల క్రితం అరేబియన్ ప్లేట్ ఆఫ్రికా నుండి విడిపోయి ఏషియాలో కలవడం అండ్ సేమ్ టైం ఒక ఐలాండ్ లాగా ఉండే ఇండియన్ ప్లేట్ ఏషియాలో మెర్జ్ అవ్వడంతో అరేబియన్ ప్రాంతంలో స్మాల్ లేయర్ ల్యాండ్ ఇంక్రీజ్ అయింది. అంటే అరేబియన్ ల్యాండ్ హైట్ కొద్దిగా పెరిగింది. దీంతో అక్కడ ఉండే టేతిస్ సీ కాస్త వెళ్లి ఆ ప్రాంతంలోని ల్యాండ్ ఏరియా అంతా డెజర్ట్ లాగా మారింది. ఇలా డెజర్ట్ లా ఉండడం ఇంకో అడ్వాంటేజ్. ఒకవేళ ఐస్ మౌంటైన్స్ లాగా ఉన్నా లేదా ఫారెస్ట్ లాగున్నా రెయిన్స్ ఎక్కువగా కురిసేవి. ఆ వాటర్ వల్ల ఎర్త్ అప్పర్ లేయర్స్ అన్ని ఆయిల్ ఫార్మేషన్ కి అనుకూలించేవి కాదు. సౌదీ అరేబియాలో గవార్ ఆయిల్ ఫీల్డ్ ఉంటుంది. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ సింగిల్ ఆయిల్ రిజర్వ్. దాదాపు ఇది 280 కిలోమీటర్స్ ప్రాంతంలో 8400 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాతో ఉంటుంది. అంటే రఫ్ గా హైదరాబాద్ లాంటి 14 సిటీస్ కలిపితే ఎంత ఏరియా అవుతుందో అంత ఏరియా. సౌదీలోనే కాదు, ఇరాక్, కువైట్, ఖతార్, అరబ్ ఎమిరేట్స్ ఇంకా మరికొన్ని కంట్రీస్ లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మొత్తం వరల్డ్ లో 50% ఆయిల్ కేవలం మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లోనే ఉన్నాయి. అయితే 1930s వరకు ఎడారులతో కరువులో ఉన్న అరబ్ కంట్రీస్ ఆయిల్ డిస్కవరీ వల్ల ఎంతో రిచ్ అయ్యాయి.
మొదటగా 1908 సంవత్సరంలో బ్రిటిష్ జియాలజిస్ట్ అయిన జార్జ్ బెర్నాల్డ్ రేనాల్డ్స్ పర్షియా అంటే ప్రజెంట్ ఇరాన్ లో ఆయిల్ డిస్కవర్ చేశారు. ఇక మెల్లగా వరల్డ్ ఆయిల్ కంపెనీస్ కళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై పడ్డాయి. స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా మరియు బ్రిటిష్ పెట్రోలియం అనే కంపెనీస్ ఆ ఆయిల్ రిసోర్సెస్ అన్నిటిపై కంట్రోల్ తీసుకున్నాయి. ఇవి మిడిల్ ఈస్ట్ కంపెనీస్ కాదు, ఫారెన్ కంపెనీస్. ఈ కంపెనీస్ ఆయిల్ ని దోచుకొని అరబ్ రూలర్స్ కి చాలా తక్కువ డబ్బు ఇచ్చేవారు. అసలు అరబ్ వాళ్ళు ఎంత విలువైనది ఇస్తున్నారో వాళ్ళకి చాలా సంవత్సరాలుగా తెలియదు. ఇలా ఫారెన్ ఆయిల్ కంపెనీస్, డ్రిల్లింగ్ కంపెనీస్, ఫారెన్ బ్యాంక్స్ అన్ని ప్రాఫిట్ లో ఉన్నాయి. కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇంకా పేదరికంలోనే ఉన్నాయి. తర్వాత జనరేషన్ లో లీడర్స్ ఎడ్యుకేట్ అయ్యారు, నేషనలిస్ట్ గా ఆలోచించారు. వాళ్ళ కంట్రీలోని ఆయిల్ ని ఫారెన్ కంపెనీస్ కంట్రోల్ చేయడం కాదు, తామే కంట్రోల్ చేయాలి అని భావించారు. 1960 ఇయర్ లో సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఇరాన్, వెనిజులా 5 కంట్రీస్ కలిసి ఒపెక్ ని ఫామ్ చేశాయి. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. వాళ్ళ మిషన్ సింపుల్, వాళ్ళ ఆయిల్ ని వాళ్ళే కంట్రోల్ చేసి ప్రైజెస్ ని కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి. అలా అరబ్ కంట్రీస్ ఫస్ట్ టైం వెస్టర్న్ కంట్రీస్ కి పోటీగా నిలబడ్డాయి. ఇక తర్వాత ఏమైందో మనం చూస్తూనే ఉన్నాం. వేల నుండి లక్షల కోట్ల డబ్బు కొన్ని సంవత్సరాల్లోనే అరబ్ కంట్రీస్ భారీ వెల్త్ తో రిచ్ కంట్రీస్ అయ్యాయి. ఎన్నో ఆర్టిఫిషియల్ సిటీస్, స్కై స్క్రాపర్స్, ఆర్మీస్ ఇలా చాలా డెవలప్ చేశాయి. ఎడ్యుకేషన్, లగ్జరీ, టెక్నాలజీని పెంచుకున్నాయి. ఆయిల్ వల్ల వెల్త్ అండ్ డెవలప్మెంటే కాదు, జియో పొలిటికల్ గేమ్స్ మరియు యుద్ధాలు కూడా జరిగాయి. యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా మధ్య ఎనర్జీ సెక్యూరిటీ డీల్ కుదిరింది. ఇరాన్ ఇరాక్ వార్, గల్ఫ్ వార్ ఇంకా మరెన్నో చిన్న యుద్ధాలకి ఆయిల్ దారితీసింది. ఈ యుద్ధాలకి వాటర్ అండ్ టెరిటరీతో పాటు ఆయిల్ మేజర్ రీజన్. ఎవరైతే ఆయిల్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఎనర్జీని కంట్రోల్ చేసినట్టే. ఎనర్జీని కంట్రోల్ చేస్తే వరల్డ్ ని కంట్రోల్ చేసినట్టే. అయితే ఫ్యూచర్ లో ఆయిల్ డిమాండ్ ఎలాగో తగ్గుతుంది. ఎందుకంటే వరల్డ్ లో ఆయిల్ కన్నా రెన్యూవబుల్ ఎనర్జీ పై నడిచే వెహికల్స్ ఎక్కువగా అవుతాయి. వరల్డ్ అంతా కాలుష్యం లేని గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుంది. సో ఫ్యూచర్ లో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ కాకుండా కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి. ఇలా జరిగితే ఆయిల్ పై డిపెండ్ అయిన కంట్రీస్ కి గట్టి దెబ్బ తగిలినట్టే. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాటికి కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నాయి. అందుకే ఆ కంట్రీస్ టూరిజం పై ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ఎన్నో ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, స్కై స్క్రాపర్స్, చాలా ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ఉండే సిటీస్ ని నిర్మిస్తున్నాయి. ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి మంచి పాలసీస్ ని తీసుకొస్తున్నాయి. ఇంకొన్ని కంట్రీస్ నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీస్ గా మారుతున్నాయి. అంటే టెక్నాలజీ డెవలప్ చేయడం, ఇతర కంట్రీస్ కి ఫైనాన్స్ ఇవ్వడం, రెన్యూవబుల్ ఎనర్జీని డెవలప్ చేయడం, ఇలా ఆయిల్ డిపెండెన్సీని తగ్గించుకుంటున్నాయి. ఇన్ని ఇయర్స్ వరల్డ్ ని రూల్ చేసిన ఈ బ్లాక్ గోల్డ్ ఫ్యూచర్ లో ఎలా మారబోతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.